హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఫ్రెండ్స్, మన జీవితంలో ఏదైనా ఒక పెద్ద మార్పు రావాలి అనుకున్నప్పుడు, మరింత డబ్బు సంపాదించాలి లేదా గొప్ప విజయం సాధించాలి అనుకుంటాం కదా. అప్పుడు మన దృష్టి ఎక్కడుంటుంది? బయటి ప్రపంచం మీద ఉంటుంది. అవునండి, ఖచ్చితంగా మన చుట్టూ ఉన్న పరిస్థితులు మారాలి. అదే కదా కొత్త వ్యక్తులు కలవాలి లేదా కొత్త నైపుణ్యం నేర్చుకోవాలి అని పరుగులు తీస్తూ ఉంటాం. ఇది ఎలా ఉంటుందంటే, అచ్చం అద్దంలో ప్రతిబింబాన్ని చూస్తూ ఆ ప్రతిబింబాన్ని మార్చడానికి అద్దం మీద అద్దం తుడుస్తున్నట్లు ఉంటుంది. అసలు సమస్య మనలోనే ఉంటే మనం బయట ఎక్కడో వెతుకుతాం ఎందుకు? అందుకే ఈరోజు మనం ఈ లోతైన విశ్లేషణ ఒక ఆసక్తికరమైన భావనలో చూడబోతున్నాం. మన జీవితాన్ని మార్చే అతిపెద్ద శక్తి బయట ఎక్కడో లేదండి, అది మన ఊహాశక్తిలోనే ఉంది. ఖచ్చితంగా ఏంటి అంటే, ఈరోజు మన ప్రధాన లక్ష్యం కేవలం సమాచారం పైనే మనం చెప్పుకోవడం కాదు, కానీ లోకాన్ని, జ్ఞానాన్ని లోతుగా అర్థం చేసుకోవాలి. మన ఊహల ద్వారా వాస్తవాన్ని సృష్టించుకోవడం వెనుక ఉన్న సైన్స్ ఏంటి, దాన్ని ఒక ఆచరణాత్మకమైన సాధనగా ఎలా వాడుకోవచ్చు అనేది పరిశీలిద్దాం. ఈ చర్చ ప్రారంభించడానికి ఇది సరైన పాయింట్, ఎందుకంటే మనుషుల ఆలోచన విధానం ఎప్పుడూ ఒకే గాడిలో వెళ్తుంటుంది. ప్రస్తుతం పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టే నా జీవితం ఇలా ఉంది అని దాదాపు అందరూ బలంగా నమ్ముతారు. మన బ్యాంక్ బ్యాలెన్స్ చూసే మన ఫ్యూచర్ని డిసైడ్ చేసుకుంటాం, కానీ నేవిల్ గార్డెన్ వాదన దీనికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుందండి. ఆయన ఏమంటారంటే, ఆ పరిస్థితులను బట్టి మన జీవితం అనేది ఉండదు, మన ఊహల ఫలితాలని పరిస్థితులను సృష్టింపబడతాయని చెబుతున్నారు. వినడానికి చాలా అద్భుతంగా ఉంది, కానీ దీన్ని కొంచెం విడమర్చి చూసుకుందామా? ఒక వ్యక్తి తన జీవితంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని అనుకుందాం. చేతిలో డబ్బులు లేవు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేరుగా నేను ఆర్థికంగా చాలా స్థిరంగా ఉన్నాను, నా దగ్గర డబ్బులు చాలా ఉంది అని ఊహించుకోవడం మొదలు పెడితే వెంటనే బ్యాంకులో డబ్బులు వస్తాయా? ఇది సహజమైన సందేహమే కదా. అంటే ఇది వాస్తవికతకు దూరంగా చాలా భ్రమలో బతకడం లేదా పగటి కళ్ళ కనడం. ఏమాత్రం జీవితంలో మార్పులు ఎలా వస్తాయనే భావన, అసలు ఈ ఊహకు భ్రమకు మధ్య ఉన్న తేడా ఏంటి? ఇక్కడేనండి ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. కేవలం కూర్చొని కోరికలు కోరుకుంటే అద్భుతాలు జరుగుతాయని ఎక్కడా చెప్పలేదు. చాలామంది ఇక్కడే పొరపడతారు. అంటే ఊహకు ఇంకేదో కావాలి. అవును, కేవలం ఒక దృశ్యాన్ని కళ్ళ ముందు ఊహించుకున్నంత మాత్రాన సృష్టి జరగదు కదా. ఆ ఊహకు ప్రాణం పోసేది ఇంకొకటి ఉంది, అదే ఆ అనుభూతి లేదా మన ఆచరణ, భావోద్వేగ ఫీలింగ్ అన్నమాట. ఖచ్చితంగా మనం కోరుకున్నది ఎప్పటికీ తీరిగిపోయి ఉంటే మనం ఎలాంటి భావోద్వేగాన్ని అనుభవిస్తామో ఆ ఫీలింగ్ని మన ప్రస్తుత ఊహకు జోడించినప్పుడు, భావోద్వేగం లేకుండా చేసే ఊహ కేవలం పగటి కల మాత్రమే, కానీ అనుభూతి కలిసినప్పుడు అది స్పష్టంగా మారుతుంది. అంటే మన ఊహ కేవలం ఫ్యాంటసీ కాదు, అది ఒక సృష్టి సారాంశం. చూస్తూ ఉంటే నాకు ఒక పోలిక కూడా గుర్తొస్తుందండి. ఇది కేవలం ఒక నటుడి అనుభవంతో పోల్చవచ్చు. ఎలా అంటే, ఒక మంచి నటుడు కేవలం డైలాగ్ పైన చదివితే అతను మంచి నటుడు అయిపోడు. ఎవరు కనెక్ట్ అవ్వరు కదా. ఆ పాత్ర తాలూకా బాధను, సంతోషాన్ని తన లోపల నిజంగా ఫీల్ అయితేనే ఆ నటనకు ప్రాణం వస్తుంది. బహుశా మన జీవితంలో కూడా మనం కోరుకున్న పాత్రను ముందు మానసికంగా జీవించాలంటారా? చాలా అద్భుతమైన పోలికండి ఇది. మన ఊహాశక్తికి ఒక బలమైన భావోద్వేగం కలిసినప్పుడు అది మన ఉపచేతన, అంటే సబ్ కాన్షియస్ మైండ్ పైన ఒక బలమైన ముద్ర వేస్తుంది. మనసు ఆ తేడాను తెలిసి, అదేంటి అంటే, ఉపచేతన మనసుకున్న ఒకే ఒక లక్ష్యం ఏంటంటే, దానికి ఏది బయట జరుగుతున్న నిజం, ఏది లోపల జరుగుతున్న ఊహ అనే విచక్షణ ఉండదు. ఒక విషయాన్ని పదే పదే భావోద్వేగంగా ఫీల్ అయితే అది నిజమవుతుందని నమ్మేస్తుంది. నిజంగానే అలా నమ్ముతుందా అంటే అవునండి, ఖచ్చితంగా నమ్ముతుంది. ఉదాహరణకు, మనం ఒక గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒక భయంకరమైన పీడకల వస్తుంది అనుకుందాం. అలా పీడకల వస్తే మనం ఏమని చేస్తాం? భయపడతాం. అప్పుడు శరీరం నిజంగా వణుకుతుంది కదా, చెమటలు పడతాయి కదా. అవును, గుండె వేగంగా కొట్టుకుంటుంది. మరి బయట గదిలో ఎలాంటి ప్రమాదం లేదు కదా, మనం సురక్షితంగానే ఉన్నాం కదా. కానీ మెదడు ఆ ఊహను నిజమని నమ్మి శరీరంలో మార్పులు తీసుకొస్తుంది. ఇప్పుడు తేడా అర్థమైంది కదండి. అంటే మెదడుకు వాస్తవానికి స్పష్టమైన ఊహకు మధ్య ఉన్న తేడా తెలియదన్నమాట.
మన శరీర ప్రతి చర్యలే దానికి నిదర్శనం. ఖచ్చితంగా ఒకసారి ఉపచేతన మనసుకి మన స్థితిని నిజమని అంగీకరిస్తే, ఇక దానికి అనుగుణంగా మన ప్రవర్తన, మన నిర్ణయాలు తీసుకునే విధానం అంతా కూడా ఆటోమేటిక్గా మారిపోతాయి. మన చుట్టూ ఉన్న అవకాశాలను వెతికి పట్టుకుంటుంది. ఇది కేవలం ఆటోమేటిక్గా వినడానికి చాలా బాగుంది, కానీ అయితే మన ఉపచేతన మనసు ఎలా పనిచేస్తుంది, దానికి సంకేతం ఎలా వేయాలి అనేది క్లియర్గా ఉండాలి. కానీ ఆ సంకేతాలు ఇచ్చేది విధానం అనేది ఎలా ఉండాలి, అదే అసలైన సమస్య. ఎగ్జాంపుల్కి, ఒకడు తమ వ్యాపారంలో ఒక భారీ లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నప్పుడు ఆ లక్ష్యం కోసం వాళ్ళు రాత్రింబవళ్ళు పడుతున్న కష్టాన్ని ఊహించాలా, ఎవరెవరికి కలుస్తున్నారు, ఎలా పెట్టుబడులు తీస్తున్నారు అనేది ప్రయాణాన్ని ఊహించుకోవాలా? ఇక్కడే చాలామంది తప్పు చేస్తున్నారు. నేవెల్ గౌడ కూడా సూచించిన ఒక స్పష్టమైన కాన్సెప్ట్ ఏంటి అంటే, లైఫ్ ఇన్ ది ఎండ్ అంటే అంతిమ ఫలితాన్ని మనం చూసుకోవాలన్నమాట. అంటే జీవించడం, అంతిమ ఫలితాన్ని జీవించడమా అంటే ప్రాసెస్ను వదిలేయాలా? అవునండి. సాధించాలనుకున్నప్పుడు ఆ పని ఎలా జరుగుతుంది అనే మార్గాలను కూడా మనం ఊహించకూడదు. నేను ఇలా కష్టపడతాను, ఆ మేనేజర్ని కలుస్తాను, అప్పుడు నా వ్యాపారంలో మంచి మార్పులు వస్తాయి, దాన్ని డిజైన్ చేయకూడదు. కేవలం ఆ ఎండ్ రిజల్ట్ మాత్రమే ఊహించుకోవాలి. అవునండి. నేరుగా విజయం సాధించిన తర్వాత ఉండే స్థితిని ఇప్పటికే మీరు ఫీల్ అవ్వగలగాలి. సాధించినట్లు ఊహించుకోవాలి. అది ఎలా అంటారా? మనం ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళామనుకున్నప్పుడు కేవలం గమ్యస్థానాన్ని ఎంటర్ చేస్తాం. అంటే ఆ యొక్క దారి గుండా వెళ్తూ ఉంటుంది. ట్రాఫిక్ని ఎలా లెక్కేస్తున్నాం? మనం లెక్కేయం కదా. మనం ఆ యొక్క డెస్టినేషన్ని మాత్రమే మనం చూసుకుంటూ ఉంటాం. అది మన ఆ క్షణం ఫీల్ అయ్యే విధానాన్ని బట్టి మనకు నియంత్రణ అనేది జరుగుతుంది. ఇది కేవలం విశ్వానికి మనకు ఉన్న కనెక్షన్. అంటే మన ఆలోచనకి యూనివర్స్కి ఉన్న ఒక కనెక్షన్ అన్నమాట. కేవలం ఎక్కడికి చేరాలో నిర్ణయించి ప్రయాణం మొదలు పెడతాం కదా, కానీ అందులో ఉన్న అడ్డంకులు మనం ఏది కూడా అనుకోము. కాబట్టి అది తీసుకెళ్తుంది అని నమ్ముతాం. ఖచ్చితంగా ఎంత కరెక్ట్ పోలికంటే అది ఆ మార్గం అనేది మనకు అతిగా ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే మనలో తెలియని ఆందోళన పెరుగుతుంది. ఆ పని జరగకపోతే ఎలా అనే భయం వస్తుంది. అవునండి, ఆ భయం అనేది మళ్ళీ మనకు నెగిటివ్ ఫీలింగ్. అందుకే భయం, ఆందోళన మన దగ్గరికి రాకూడదు. ఆ విజయం లేదని మన మనసు పదే పదే గుర్తు చేయడమే. అందుకే ప్రాసెస్ను వదిలేయాలి. వ్యాపారం సజావుగా సాగుతున్నట్లు, విజయం సాధించినందుకు తోటివారు వచ్చి అభినందించినట్లు ఊహించాలి. ఇలా వింటున్నప్పుడు లోపల కలిగే ఆనందం మనం ఫీల్ అవ్వగలగాలి. ఖచ్చితంగా మనం ఆ స్థితిలో ఉన్నట్టు ఊహించుకోవాలి. ఆ ఊహ అప్పుడు విశ్వం నిజం చేస్తుంది. అంటే ఎప్పుడైతే నా దగ్గర లేదు అనుకుంటామో అప్పుడు ఏమీ లేకుండా పోతుంది. ఉంది అనుకుంటామో ఖచ్చితంగా వస్తుంది. అది విశ్వం మనకు చేర్చి పెడుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీకు చాలా వివరంగా చెప్పాలి అంటే, మనం ఒక 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నామంటే మన దగ్గర 1,20,000 మనకు ఆదాయం వస్తుందని అర్థం. అంటే మన దగ్గర ఉన్నదానికంటే ఎక్కువ ఖర్చు పెట్టలేం కదా. అలాగే మనం 2,00,000 ఖర్చు చేస్తున్నాము అంటే మనకు 3,00,000 ఆదాయం వస్తుంది అనం. మనం ఎంత ఖర్చు చేయగలుగుతూ ఉంటే మన ఆదాయం కూడా అంత వస్తూ ఉంటుందన్నమాట. అలా కాకుండా అయ్యో ఇది ఖర్చు చేసేస్తే అయిపోతుందేమో అనుకుంటే మన ఆదాయం అక్కడే ఉంటుంది. మనం ఇంకా సంపాదించలేం, ఎదగలేం. అంతేకాకుండా ఖర్చు అయిపోతుందని దాచిపెట్టుకుంటూ ఉంటే అనుభవించను కూడా అనుభవించలేం. ఇదే ఈ ఒక్క సూత్రం అనేది మీరు గుర్తుంచుకోండి. కాబట్టి ఖర్చు చేయటం అనేది దుబారా చేయటం కాదు. మన దగ్గర ఉన్నంతలో మనం ఖర్చు చేస్తున్నాం. అంటే మనకు వస్తువు ఉంది కాబట్టి మనం ఖర్చు చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క చిన్న ఫార్ములాని మీరు పట్టుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా మనకు ఆదాయం పెరుగుతూ ఉంటుంది. మన లగ్జరీ లైఫ్ అనేది కూడా మనకు కోరుకున్నట్లు అన్నీ మనం అనుభవించగలుగుతాం. అలా కాకుండా ఏమీ అనుభవించలేకుండా చేర్చి పెట్టుకోవాలనుకుంటూ ఉంటే విశ్వం కూడా అక్కడే ఉంచుతుంది మనల్ని. మనకి ఏది కూడా ముందుకు వెళ్ళనివ్వదు. సో మనకు ఉన్న ఆలోచనల బట్టి విశ్వం మనకు కనెక్ట్ అవుతుంది, అలాగే మనకు తీసుకొస్తుందన్నమాట. కాబట్టి మనకు ఏది కావాలో అది మనం ఊహాశక్తి ద్వారా ఊహించుకోగలగాలి, రెట్టింపు ఊహించుకోగలగాలి. అది వచ్చింది అని పాజిటివ్ థింకింగ్లో ఉండాలి. అర్థమైంది కదా అండి. ఇప్పుడు మనం విశ్వానికి కృతజ్ఞతలు చెప్పే టైం. ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్నదానికన్
అలాగే రాబోయేదానికి విశ్వానికి వచ్చి మనం కృతజ్ఞతాభావంతో ఉన్నప్పుడు మరింత రెట్టింపు విశ్వాసాన్ని మనకు విశ్వం అందిస్తుంది. అప్పుడు మనకు విశ్వం అనేది, ఈ యూనివర్స్ పవర్ అనేది మన చుట్టూ ఉంటుంది. మనకు కావాల్సింది ఖచ్చితంగా జరుగుతుంది అనే నమ్మకం పెంచుతుంది. సో యూనివర్స్, అన్నీ నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ డబ్బు, నగలు, కారు, బంగ్లా, ఆనందం, సంతోషం, అవకాశాలు అన్నీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్.